ఆ గోపీ గీతలు అంటారు పాడిన వాళ్ళు. ప్రతి చోట మనం చూస్తే భాగవతంలో ఆ శుక శుకుడు పలికినాడని, లేకపోతే విదురుడు పలికినాడని, మైత్రేయుడు పలికినాడని ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రము గోప్యా ఊచుహు అని వస్తుంది. గోప్యా ఊచుహు అంటే గోపికలు చెప్పారు అని. ఇది చాలా విశేషమైనది. ఈ గోపి గీతలు అంటారనమాట. ఈ గోపి గీతల్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చదవాలి అంటే మొత్తం రాసలీల అంతా కూడా అందులో వస్తుంది అనమాట. సఖలున గోపికా నందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మ దృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేవాన్ సత్వతాముకులే అని. ఈ గోపి గీతలు ఎక్కడొస్తాయి ఇవి అంటే దశమ స్కందంలో వస్తాయండి. 10.31.1 నుండి 10వ స్కందము 31వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 31వ అధ్యాయం 19వ శ్లోకం వరకు, అంటే 19 శ్లోకాలండి గోపీ గీతలు అంట. ఇవి ఎట్లాంటివి ఈ గోపీ గీతలు అంటే ఆ 19 శ్లోకాలు నిత్యము పారాయణ చేస్తే వేదాంత తత్వం అదే ఆటోమేటిక్ గా అర్థమైపోతుందట. దానంతట అదే మనకు అర్థమవుతుందట. పెద్ద పెద్ద శాస్త్రాల అధ్యయనం చేయవలసిన అవసరమే లేదు అని పెద్దవాళ్ళు చెప్తారనమాట. 10.31.1 నుండి 10.31.1 టు 10.31.19 19 శ్లోకాలు. ఇది ఏమైంది అంటే 19 శ్లోకాలుగా ఎందుకు వచ్చింది అంటే ఆ ఉన్న గోపికలంతా 19 జట్లుగా మారారట. అంటే అందరు అక్కడ వచ్చి కూర్చున్నారు యమునా నది తీరంలో అని చెప్పుకున్నాం కదా. ఎంతమంది ఉన్నారో అందరూ 19 జట్లుగా మారి ఒక్కొక్క జట్టు ఒక్కొక్క శ్లోకం అటండి. అట్లా ఆ గోపీ గీతలు. ఇది ఎంత ముఖ్యమో ఈ గోపీ గీతలు అంటే హృద్రోగం అంతా వెళ్ళిపోతుందటండి. అంటే మనసుకు మనకు ఆలోచన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా బాగలేకపోతే ఈ గోపీ గీతల పారాయణ చేస్తే ఆ హృద్రోగం అంతా వెళ్ళిపోతుంది అని చెప్తారన్నమాట. ఒక్క నిమిషం. ఇక్కడ పవర్ లేదండి 2 days గా, మధ్యలో ఊరికే జస్ట్ కొంచెం వచ్చిపోతోంది. ఇంకా శ్లోకం ఎక్కువ లేదు కదా అని ఈ రోజు ఇది చెప్పడానికి మొదలు పెట్టాను. వాళ్ళంతా ఆ గోపి గీతల్లో ఏం చెప్తున్నారు అంటే ఆ బాలకృష్ణ లీలలంతా గానం చేసినారు. ఆ తత్వాన్ని ఎట్లా చెప్తున్నారు అంటే నీవు ఇక్కడికి వచ్చినావు కదా, అంటే వ్రజానికి, మా హట్టి అంటారు, గో హట్టి అంటే గోవుల పెట్టే స్థలం. ఇది చాలా గొప్పదైపోయింది నువ్వు ఇక్కడ వచ్చినాక. దేవతలు అందరూ కూడా ఇటువైపు దృష్టి మళ్లించినారు నీ వల్ల, నువ్వు ఇక్కడ రావడం వల్ల. అంతటి గొప్పదైపోయింది నువ్వు రావడం వల్ల. ఇంకా ఏమైంది, నీవు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినావో నీవు రావడంతో లక్ష్మీదేవి నిన్ను వదిలిపెట్టి ఎప్పుడు ఉండదు కదా, అమ్మవారు కూడా పాటు ఇక్కడ వచ్చేసింది. దాంతో ఇక్కడ శుభము, క్షేమము, సంపద అన్ని పెరిగిపోయినాయి నువ్వు రావడం వల్ల. ఇంకా ఏం చెప్తున్నారు, నీవు యశోదాదేవి బిడ్డ మాత్రమే అని అనుకుంటున్నావేమో. కాదు, మాకు తెలియదు అనుకుంటున్నావా? అందరి సకల ప్రాణికోటి యొక్క చేతనం నీవే. ఓన్లీ యశోద బిడ్డ మాత్రమే కాదు నువ్వు అందరి మనసుల్లో ఉన్న చేతనానివి నీవే.
పూర్వము బ్రహ్మ నిన్ను స్మరించి లోకరక్షణ చేయమని పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చినావని మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అలా వచ్చినావు. తర్వాత ఇందిర అంటే లక్ష్మీదేవి, నీవు మా పల్లెకు వచ్చిన తర్వాత ఆ అమ్మవారు కూడా ఇక్కడ స్థిర నివాసం చేసుకోయింది. అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అందరూ మా వ్రజం అంటే బృందావనం ఇక్కడ వైపు మనసు పెట్టి చూస్తూ ఉన్నారు నువ్వు రావడం వల్ల. నీవు లేకపోతే మాకు జీవితమే లేదు, మేము నీ చరణ దాసులము అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ పాటలో గోపి గీతలలో మాకేమైనా మేము సేవకులం కాబట్టి మేము ఏదైనా కోరుకుంటాము, మాకు ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది అని అనుకుంటామేమో. మాకేమి అవసరం లేదు, నీ పాద సేవ తప్ప మేము ఇంకేది కోరుకోము అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రకాలుగా నువ్వు మాకు రక్షణ కల్పించినావు. అఘాసురుని బారి నుంచి రక్షణ కల్పించినావు, కాళీయుని విషము నుండి రక్షణ కల్పించినావు, ఇంద్రుడి రాళ్ల వర్షము నుంచి రక్షణ కల్పించినావు. కారు చిచ్చొచ్చింది, ఆ కాళీయ మర్దనం తర్వాత ఇది అగ్ని వచ్చింది, అప్పుడు ఆ అగ్నిని అంతా పరమాత్మ లోపల తీసేసుకున్నాడని చెప్పుకున్నా. ఇట్లా రకరకాలుగా ఒకటా రెండా ఎన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించినావు. ఇప్పుడు మమ్మల్ని వేణుగానం ద్వారా మమ్మల్ని పిలిపించి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా నువ్వు, ఇది అన్యాయం కదా, మమ్మల్ని అనుగ్రహించమని చెప్తున్నారు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషావహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతితే భూరిదా జనాహ. నీ కథామృతం ఎట్లాంటిది అంటే సంసార తాపత్రయ తప్త జీవుల యొక్క తాపాన్ని హరింపజేస్తుంది. సంజీవిని లాంటిది ఇది, పాప కల్మషాన్ని పోగొడుతుంది. అంత ఏడుపులో కూడా వాళ్ళు తత్వాన్ని ఖచ్చితంగా చెప్తున్నారటండి. శ్రవణ మాత్రం చేత శుభాలను కలిగిస్తుంది, నీ స్మరణ భాగ్యాన్ని నిత్యము కలిగిస్తుంది. నీ కథామృతాన్ని జనులందరికీ చెప్పేవాళ్ళు పరమ దాతలు. నువ్వు ఎట్లా ఉంటివి ఇక్కడ అంటే, నువ్వు గోవులను పిలుచుకుని అలా వెళ్ళేవాడు మేపడానికి. ఆ రాళ్ల పైన నువ్వు నడుస్తూ ఉంటే నీ సున్నితమైన పాదాలు ఎంత కందిపోతాయో కదా. నీకు సేవ చేద్దాము, నీ పాదాలు తీసి మా గుండెల పైన పెట్టి సేవ చేద్దాము అంటే నీవు పగలంతా పశువులతో తిరుగుతావు, రాత్రి మాకు మా కుటుంబ పనులుంటాయి, దానికి తోడు నిద్ర వస్తుంది. బ్రహ్మ ఈ సృష్టిలో చేసిన పెద్ద తప్పు ఏమి అంటే కనురెప్పల్ని సృష్టించినాడు. ఆ బ్రహ్మ సృష్టించిన కనురెప్పలు కూడా అడ్డమైపోతున్నాయి నీ సేవకు. మా హృదయం ఇంత మృదువుగా చేసి నీ హృదయాన్ని ఇంత కఠినంగా ఎందుకు చేసినారో అని వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారండి. అట్లా చాలా బాగుంటుంది. అది మీతో భాగవతం ఉంటే తీసి మళ్ళీ నిదానంగా చదవండి. వాళ్ళు అట్లా పాడుతూ 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 ఉంటే అది చూసి ఇంకా కృష్ణ పరమాత్మ ఉండలేకపోయాడు. అంటే వాళ్ళ వేదనను చూసి ఒక్కసారిగా టక్కున ప్రత్యక్షమయ్యాడట. వాళ్ళ ఆర్తి విని వస్తూ వస్తూ ఏం చేశాడు అంటే ఒక వస్త్రాన్ని, ఒక పచ్చటి వస్త్రాన్ని తీసుకొని వచ్చాడట. ఎవరిదా వస్త్రము అంటే అది రాధాదేవిదటండి. ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చాడట భుజం పైన వేసుకుని. ఎందుకు అంటే ఆ గోపమ్మల కళ్ళ నీళ్లు తుడవడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ శుకులవారు రారు, వేరే ఎవ్వరు రారండి. ఈ రాసలీల, ఈ గోపి గీతలలో మాత్రము ఓన్లీ గోపికలు మాత్రమే ఉంటారనమాట. గోప్యా ఊచుహు అని ఇదంతా చెప్పిన తరువాత మళ్ళీ మిగిలిన విషయాలు శుకులవారు చెప్తారు. ఆయన వస్తూనే వీళ్ళకి ఆనందం అయిపోతుందండి. పరుగు పరుగున పోయి అందరూ పరమాత్మని దగ్గరగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ కనుమరుగైపోతాడో అన్నట్లుగా స్వామిని వాళ్ళు కళ్ళ నిండా మనసు నిండా నింపుకుంటారనమాట. కొంతమంది కోపాన్ని ప్రదర్శన చేస్తారట. నువ్వు ఇంత నిర్దయుడవని అనుకోలేదని చెప్పి వాళ్ళ మనసుల్లో పరమాత్మ పట్ల ఉన్న ప్రేమను వాళ్ళు రకరకాలుగా చేష్టల ద్వారా, మాట ద్వారా వ్యక్తం చేస్తారు. అప్పుడు పరమాత్మ వాళ్ళతో ఏమంటారు, రాసకేళి అంటారు కదా, అది చేస్తారనమాట. ఆ ఇసుక తిన్నెల పైన
అది చెప్తాడు పరమాత్మ. నాకు మీ అందరి పట్ల చాలా ఇష్టము, అంటే మీ అందరి హృదయాల్లో ఉండే ఆత్మ బంధువును నేను. మీ యొక్క ఆర్తి అనురాగము ఎప్పుడు తగ్గకుండా ఉండాలి, మీరు ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉండాలని అప్పుడప్పుడు నేను మీ మధ్య నుంచి నా రూపం కనుమరుగు చేస్తాను, అంతే కానీ నాకు మీ అందు ప్రేమ లేక కాదు అని చెప్తే వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారనమాట. మనము ఈ 68వ దశకంలో రాధే రాధే అని చెప్పుకున్నాం చూడండి. ఆ 7వ శ్లోకం 8వ శ్లోకం 68వ దశకంలో మధ్యలో రాధే రాధే అని చెప్పుకున్నామే మనం. అది కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట అన్నమాట. అంటే మీ యందు నాకు చాలా ప్రేమ, నేను కఠినంగా ఉన్నానని భావించద్దండి, నా యందు మీ మనస్సులు స్థిరంగా ఉండాలని ఇట్లా చేశాను అని చెప్తాడనమాట. అప్పుడు రాధే రాధే అనే మాట ఎక్కడ 8వది 9వది. అయి నిశమ్యతాం రథే జీవవల్లభా ప్రియతమోజనో నేదృశే మమ అని చెప్పుకున్నామే. ఆ 2 చోట రాధే రాధే. మీకన్నా ప్రియమైన వాళ్ళు నాకెవ్వరు లేరు, ఈ యమునా తీరంలో ఈ వెన్నెల రాత్రి యందు హాయిగా విహరిద్దామని వాళ్ళందరితో పరమాత్మ రాసకేళ సలిపినాడు అని చెప్తారు అనమాట. అక్కడ ఏమైంది, ఎంతమంది గోపికలు ఉన్నారు అంటే 300 కోట్ల మంది గోపికలు ఉన్నారటండి. 300 కోట్ల మంది కృష్ణులుగా స్వామి అక్కడ కనిపించినాడట. పక్క పక్కనే ఉండి నృత్యం చేస్తున్నారట. అంగన మంగన మంతరే మాధవం అని. అంటే 600 కోట్ల మంది ఆ యమునా తీరంలో గజ్జలు కట్టుకుని ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తూ నృత్యం చేస్తున్నారట. అది ఒక సాంప్రదాయం అట. పైనేమో అందరిని పిలుచుకొని వచ్చినాడు నారదుడు అని చెప్పాం కదా, వాళ్ళందరూ దేవతలు దేవతా స్త్రీలంతా పైన ఉన్నారనమాట. కానీ వాళ్లకు ఆ శబ్దం తప్ప ఏమీ కనిపించలేదు అని కొంతమంది రాస్తారండి. కొంతమంది ఎలా రాస్తారు అంటే దానికి ఇంద్రుడికి కూడా అంటే 1000 కన్నులు ఉన్నాయి దేవేంద్రుడికి, అతనికి అద్భుతంగా కనిపించింది ఈ దృశ్యము అని కొంతమంది వ్యాఖ్యానకారులు రాస్తారు. పైనుంచి చూసే వాళ్ళకు కృష్ణుడు ఎట్లా కనిపిస్తున్నాడు అంటే మణుల మధ్య పొదగబడిన ఇంద్రనీలములాగా కనిపించినాడు. మళ్ళీ ఎవరో మ్యూట్ తీశారు. అమ్మా బుద్ధవరపు శాంతి గారు, ఏం కావాలమ్మా మీకు, ఎందుకు మ్యూట్ తీస్తున్నారు? అమ్మా శాంతి గారు, బుద్ధవరపు శాంతి గారు. పైనుంచి చూసే వాళ్లకు మణుల మధ్య పొదగపడిన ఇంద్రనీలములాగా కనిపించింది. గోపికల పక్కనున్న కృష్ణమూర్తి యొక్క కరకమలాలు ఆ గోపికల మెడల పైన భుజాల పైన ఆడుతూ ఉండగా నాట్యం ప్రారంభమైంది అని. కానీ కొంతమంది వ్యాఖ్యానకారులు ఏం రాస్తారంటే గజ్జల శబ్దము తప్ప వారికి ఇంకేది కనిపించలేదు. వాళ్ళ దగ్గర వేరే సౌండ్స్ ఉన్నాయట, ఆ సౌండ్స్ కూడా వినిపించలేదట. ఓన్లీ ఇంతమంది గోపికలు కృష్ణ పరమాత్మ అన్ని స్వరూపాలుగా ఉంటే ఆ అందరి గజ్జల కాలి అందల చప్పుడు ప్లస్ చేతికున్న గాజుల సౌండ్ తప్ప వేరే ఏమీ వినిపించలేదు. పరమాత్మ వీళ్ళందరితో కలిసి అక్కడ నాట్య శాస్త్రంలో ఎన్ని కళలు ఉన్నాయో అవన్నీ ప్రయోగించి నృత్యం చేయించినాడట. అన్ని ఏవేవో రాసబంధనాలు ఏర్పరిచాడట. అంటే ఏకపాదం అని, త్రిభంగి అని, ఇట్లా 8 భంగిమలతో ఆయన వాళ్ళతో ఆడించినాడట. తను ఆడుతూ వాళ్ళతో ఆడించినాడట. పాద విన్యాసాలు చేయించినాడట. గగనాచారి విశేషాలు చేశాడట. పార్థివాచారి విశేషాలు చేశాడట. తర్వాత హస్తాభినయనాలు చేయించినాడట. అర్ధచంద్రంగా చేయించినాడట. తర్వాత ఈ నెమలిలాగా చేయించినాడటండి. మయూరము అని అంటారట దానిలో. అలాంటిది ఒక ఇది చేయించినాడట. ఎంత రమ్యంగా చేసినారు అంటే భూమండలాన్నంతా సంతోషంతో నింపివేసిందట ఆ పౌర్ణిమ.
ఆ శృంగార రసముతో ఉన్న ఆ నృత్యము అంత బాగా ఉన్నిందట, అందరినీ సమ్మోహితులను చేసిందట. ఇది 5 అధ్యాయాలతో ఉంటుంది, పంచాధ్యాయి అంటారనమాట. ఇది ఎవరైతే శ్రద్ధా భక్తితో, అంటే సరి అయిన సెన్స్ తో, తప్పుడు ఆలోచనతో కాకుండా కరెక్ట్ గా వింటారో వాళ్లకు మనస్సు శుద్ధి కలుగుతుంది, హృద్రోగం లాంటివి పోతాయి అని చెప్తారన్నమాట. ఇంకా ఏం చెప్తారు అంటే, ఆ పైన వాళ్ళకంతా వినిపిస్తోంది, దేవతా స్త్రీలకంతా ఇలాంటి ఈ వీళ్ళ రిథమిక్ గా వీళ్ళు చేస్తున్న డాన్స్ యొక్క సవ్వడి. అందరూ మురిసిపోయినారట. అంతా అయిపోయింది, రాసక్రీడ అయిపోయినాక వాళ్లకు జన్మ జన్మాంతరాలుగా పరమాత్మని స్పర్శించాలని ఉన్న కోరిక తీర్చినాడట. వాళ్ళు ఎట్లయిపోయినారు అంటే జీవన్ముక్తులైన యోగులలాగా అయిపోయినారట ఆ గోపికా స్త్రీలు. వాళ్ళ అన్ని కర్మలు వెళ్ళిపోయినాయి, కర్మలు వెళ్ళిపోయినాయి, కోరికలు తీరిపోయినాయి, వాళ్ళు చిత్తశుద్ధిని పొందినారు. అంటే ఇంకా వాళ్ళ ఊరికి మేము ఎంతకాలం ఇక్కడ ఉండాలో అంతకాలం మాత్రమే ఉండాలి అనే భావన తప్ప వాళ్ళకి ఇంకా అన్ని భావనలు, వాళ్ళ దేహ భావన కూడా వెళ్ళిపోయిందట. ధన్యత పొంది తరించినారట. అందరూ కలిసి ఆ జలక్రీడలై ఆ యమునా నదిలో ప్రవేశించినారట. ఒకరిపైన ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకొని పాడుకున్నారట. తర్వాత అందరినీ ఇంటికి పంపించినారట కృష్ణ పరమాత్మ. వాళ్ళ మనసులు ఎంత ఆనందంతో నిండిపోయినాయి అంటే వాళ్ళందరూ ఆలోచించుకుంటూ అలే నెమరు వేసుకుంటూ ఇంటికి పోయినారట. కానీ విష్ణుమాయ ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఇళ్లలో ఎవ్వరికి వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ కూతురు అందరూ ఇంట్లోనే ఉన్న భావనే వాళ్ళకి కలిగిందట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే వాళ్ళు ఫీల్ అయ్యారట. వీళ్ళేమో మనసుతో ఇక్కడికి వచ్చేసి పరమాత్మతో ఇంత ఆనందాన్ని అనుభవించి తిరిగి ఇంటికి వెళ్ళారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవ్వరికి వీళ్ళక్కడ లేరనే భావనే రాలేదట. అదే విష్ణుమయట. అంటే అప్పుడు పరీక్షణ్ మహారాజ్ అడుగుతాడు అనమాట, ధర్మరక్షణ చేయడానికి కదా కృష్ణ పరమాత్మ అవతరించింది, ఈ విధంగా ఇంద్రియ లోలత్వం చూపించడము ధర్మవృత్తం కాదా అని అడుగుతున్నాడు అనమాట శుకం మునిని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అతను గొల్ల పిల్లవాడిగా అందరి మధ్య ఉన్నాడు కృష్ణ పరమాత్మ. దాంతో సామాన్య మానవుడే అనే భావన మనకి ఎప్పుడు కలుగుతుందో వాళ్ళకి ఇలాంటి అనుమానం వస్తుంది. కానీ అతడు మానవ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన మనసులోకి వచ్చిందనుకో, అప్పుడు జీవాత్మలంతా కూడా ఆ పరమాత్మ యొక్క అంశలే కాబట్టి ఇందులో ఏ దోషం లేదని తెలుస్తుంది. అంటే శరీర స్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే ఇవన్నీ శరీర సంబంధమైన భిన్నత్వాలు, బంధుత్వాలు తెలుస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒకటే అయిపోతుంది అని చెప్పారు. అంటే ఉత్తమ భక్తులు కానీ ఉత్తమ యోగులు కానీ వాళ్ళ యొక్క ఇష్టాన్ని తీర్చడమే భగవంతుని లీల అన్నమాట. అట్లా ఈ గోపికలకు అట్లాంటి ఒక అదృష్టాన్ని పరమాత్మ కలిగించినాడు. ఈ విషయాన్నంతా చెప్పినారు. ఇంకా ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఇంకా కొన్ని రోజులకి ఇక్కడ నుంచి వచ్చేస్తాడు పరమాత్మ. బృందావనం నుంచి మధురకు వచ్చేస్తాడండి. ఇక్కడితో రాసక్రీడ సమాప్తమైంది. ఇంకేదైనా విషయం నేను మర్చిపోయింటే మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఈ శుక యోగేంద్రులు గొప్ప రాధా ఉపాసకులటండి. ఆయన ఎంతటి రాధాదేవి ఉపాసకుడు అంటే ఒక్కసారి రాధా అనే మాట ఆయన నోటి నుంచి వస్తే చాలట ఆయన కంఠమంతా వణికిపోతుందట. అంటే గాద్గదం అయిపోయి ఒళ్ళంతా తడిసిపోయి మాట బయటికి రాదటండి. అంటే ఆ స్మరణ చేత కూడా ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడట. అంతటి శుకయోగీంద్రులు, అంతటి రాధాదేవి ఉపాసకులట. ఆ మాట ఎక్కడ భాగవతంలో రాలేదండి. ఆ రాకుండా పరీక్షణ్ మహారాజును తరింపజేయడానికి చెప్పాడు. ఎక్కడా కూడా ఒక్కసారి రాధా అనే మాట రాలే. మనకు నారాయణీయంలో ఒక 3 చోట్ల రాధా అనే మాట భట్టాద్రి వాడినారు, కానీ శుకుల వారు ఎక్కడా కూడా రాయలేదనమాట. ఎందుకని అంటే ఆ స్మరణ వస్తే ఆయన ధ్యాన స్థితికి వెళ్ళిపోతాడట. పరీక్షిత్తును తరింప చెయ్యాలి, తను భాగవతం చెప్పాలి, ఆ పదం రాకుండా జాగ్రత్త పడ్డాడట. అప్రాప్య మనసా సహా ఆ పదం రాకుండా జాగ్రత్త పడ్డాడనమాట. అంటే ఇక్కడ రాధాదేవి వేరు, కృష్ణ స్వామి వేరు కాదు.
ఆమెనే మోక్ష దేవత, ప్రేమ దేవత అని చెప్తారు. ఇది దీనికి సంబంధించిన విశేషాలండి.